జగన్ కు ఏదో తెలుసు సార్. భయపడేవాడైతే ఒక్కడు వాళ్ళ అమ్మని పిలుచుకొని బయటకు వచ్చి ఆ సోనియమ్మ ప్రధానమంత్రి అయినా నువ్వు తిరగకూడదన్నే, నేను తిరిగేదే మా నాయన కోసం, నేను ఇంటిలో పోతా, నువ్వు నీ బుద్ధి పుట్ట పని చేసుకో అని బయటకు వచ్చి ఒక్కడిగా వచ్చి లక్షల కోట్ల జనాన్ని సంపాదించుకున్నాడు. ఆయనకు భయం తెలుదు. ఆయన వయసులో చంద్రబాబు నాయుడు వయసులో సగం వయసు లేదు జగన్ రెడ్డికి. ఈ పొద్దు ఆయన ఎవరికి భయపడుకోకుండా ఇంతమంది కలిసినా ఆయన సొంతం ఎమ్మెల్యేలుగా చెప్తారు నువ్వు పరిపాలన చేస్తున్నావు అని. ఆయన ఎవరిని నమ్మకుండా సొంతంగా సిద్ధసభలు పెట్టి పెంచుకుంటున్నాడు. ఆయనను కొట్టేవాడే లేడని టీడీ భవనుడిగా ఇప్పుడు అంటున్నారు. ఆయన గెలుపు అయిందేంటి ఆయనకు ఎలాంటి భయం అనేదే లేదు. భయమైన వాడైతే ఒక్కడొచ్చి ఈ స్థాయికి రాలేడు, రాడు. దేశంలోనే ఇట్లాంటి మంచి లేడు, భయమే లేదు ఆయన. అమ్మఒడి వచ్చింది, నా భార్యకు 18 ఏళ్ళ పెన్షన్ వచ్చింది, నా కొడుకులకు ముగ్గురికి అంగన్లో పడింది, నాకు ల్యాండ్రీ పడింది. మా ఇంటికి మటుకు మళ్ళా జగన్ ఇల్లు ఇచ్చినాడు. మాకు 10 లక్షలు ఒక్కటి రాలే. చంద్రబాబు ప్రభుత్వంలో నాకు స్థలం రాలే, ఇల్లు రాలే, ఏం రాలే. జగన్ అంటే చెప్పు. జగన్ అంటే ఒక సింహం, జగన్ అంటే ఒక సింగల్ పులి. జగన్ ఓడగొడుతున్న వాళ్ళ చేత కాదు. వాళ్ళు ఎంతమంది కుమ్మకైనా వాళ్ళ చేత కానే కాదు. భయపడలే, వాళ్ళు భయపడుతున్నారు. పులిఏటుకు వాళ్ళు భయపడుతున్నారు. 4 సిద్ధం సభలు చూసానే వాళ్ళు పోయినాడు బీజేపీ.